ఆలోచన సరైన ప్రణాళిక ఉండాలే గాని అద్భుతాలు సృష్టించొచ్చని నిరూపిస్తున్నాడు ఓ గ్రామీణ యువకుడు. వ్యాపార అనుభవం, తగినంత పెట్టుబడి లేకపోయినా తనదైన శైలిలో అడుగులు వేసి తానేంటో నిరూపించుకున్నాడు. ఓ పక్క చదువుకుంటూనే గానుగ ఆయిల్ పరిశ్రమను నెలకొల్పి ప్రజలకు స్వచ్ఛమైన వంట నూనె అందిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు. ఆ యువ వ్యాపారి డీటెయిల్స్ చూద్దాం. మనం చూస్తూనే ఉంటాం. న్యాచురల్ ఫార్మింగ్ ప్రస్తుతానికి రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో ఏ విధంగా అయితే ట్రెండింగ్లో కొనసాగుతూ ఉందో అదేవిధంగా న్యాచురల్ నూనె తయారీ విధానం, కొబ్బరి నూనె, పామ్ ఆయిల్ ఇలాంటి రకరకాలకు సంబంధించినటువంటి న్యాచురల్ నూనె తయారు చేసే విధానాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి ఈ న్యాచురల్ నూనెను తయారు చేసే విధానాన్ని ఇక్కడ మనతో ఉన్నటువంటి లక్ష్మీప్రసాద్ని అడిగి ఈ ఆలోచన ఎలా వచ్చింది, అదేవిధంగా ఈ విధానాన్ని ఎందుకు వాళ్ళు ఎంచుకున్నారు అనే ఒక పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ప్రస్తుత మార్కెట్లో వంట నూనెకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అందులోనూ స్వచ్ఛమైన ఆయిల్ దొరకాలంటే చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో 6 సంవత్సరాల నుంచి గానుగ నూనె పరిశ్రమ ద్వారా స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఆయిల్ను ఉత్పత్తి చేస్తున్నాడు లక్ష్మీప్రసాద్. నంద్యాల జిల్లాలోని జూపాడు బంగ్లా మండలం చాబోలు గ్రామానికి చెందిన లక్ష్మీప్రసాద్కి చిన్నతనం నుంచి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అందుకే సాంప్రదాయ పద్ధతులు మరవకుండా స్వచ్ఛమైన ఆయిల్ను అందించేందుకు ఎద్దుతో ఆయిల్ ఫార్మింగ్ నిర్వహిస్తున్నాడు. పర్సనల్ యూజ్ చేసుకోవడం కోసం మేము పెట్టుకున్నాము. లేటర్ ఏమైందంటే ఇలాగా అంటే లైక్ టీవీ ఛానల్స్ కానీ లేదంటే ఇట్లా ప్రమోషన్స్ అని కాదు, లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే లైక్ చాలామంది చూసేటోళ్ళు ఇక్కడ మాకు దగ్గరలోనే ఒక లైక్ రిసార్ట్ ఉంది. సో అక్కడికి వచ్చే ప్రతి వారు చూసినప్పుడు మాకు ఇలా కావాలా మాకు ఇలా కానప్పుడు మేము అంటే మాకు మేము వాడుకొని మరియు కావాల్సిన వాళ్ళకి ప్రొడక్షన్ చేసి అమ్మేవాళ్ళం. సో అలా ఏమైందంటే చిన్నగా అది మార్కెటింగ్ లైక్ వెళ్ళిపోయింది. మనం నిత్యం వంటల్లో వాడే నూనె అనేక వ్యాధులకు కారణం అవుతుంది. మార్కెట్లో రకరకాల పేర్లతో ఆయిల్ విక్రయిస్తున్నా చాలా వరకు అనారోగ్యం చేకూర్చేవి. దీంతో కృత్రిమ ప్రపంచంలో కల్తీకి చెక్ పెట్టి నాణ్యమైన గానుగ నూనె అందించే దిశగా లక్ష్మీప్రసాద్ అడుగులు వేశాడు. మారుతున్న ఆహార నియమాలు, ఆహార సూత్రాల కారణంగా ప్రజలు గానుగ నూనెకు అలవాటు పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మేమే చూడండి, ఒక లీటర్ ఆయిల్ తీయడానికి మాకు 1 నుంచి 1.5 అవర్ పడుతుంది. టోటల్ ఒక షిఫ్ట్కి వచ్చేసి మాకు 5 లీటర్స్ ఇస్తాం. ఆ 5 లీటర్స్ తీయడానికి మాకు 2.5 నుంచి 3 అవర్స్ పడుతుంది. ఈచ్ ఆయిల్ వచ్చేసరికి అంటే ఒక కస్టమర్ అడిగిన ఆయిల్ లైక్ చేసిన తర్వాత నుంచి 5 డేస్ పడుతుంది. ఎందుకంటే మేము చేసేటప్పుడు కొద్దిగా మడ్ ఉంటుంది కాబట్టి. సో ఆయిల్ అంతా మేము ఫిల్టరేషన్ పెట్టి సన్లైట్ న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్లో సన్లైట్లో పెట్టి దాన్ని ఫిల్టరేషన్ చేసి కస్టమర్కి ఇస్తాము. స్వచ్ఛమైన గానుగ నూనె అందించడం చాలా సంతోషంగా ఉందంటున్నాడు ఈ యువ వ్యాపారి. ప్రస్తుతం బీటెక్లో ఫుడ్ టెక్నాలజీ 2వ సంవత్సరం చదువుతూ ఈ ఆయిల్ ఫార్మింగ్ ను రన్ చేస్తున్నట్లు చెప్తున్నాడు. బట్ ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ని మేము ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఏం విషయం తెలిసింది ఏంటంటే వాళ్ళు అయిపోయే ముందర ఆయిల్స్ అంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము ఆయిల్ చేసి వాళ్ళకి ఇస్తాము. ఇది కూడా ఎలా అంటే మేము వాళ్ళు ఇంతకుముందు తీసుకున్న ఆయిల్ అయిపోయే ముందర ఒక 10 to 15 డేస్ బిఫోర్ కానీ మాకు చెప్తారు. అప్పుడు మేము ఏం చేస్తామంటే వాళ్ళ ఆయిల్ అయిపోయేసరికి మేము ఆయిల్ చేసి వాళ్ళకి వెంటనే అందించగలుగుతున్నాం. వంట నూనె మాత్రమే కాదు, కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఇలా పలు రకాల ఆయిల్స్ తయారు చేసి అమ్ముతూ లక్ష్మీప్రసాద్ విజయపథం వైపు దూసుకుపోతున్నాడు. ఒక్కసారి అప్రోచ్ అయినారంటే ఖచ్చితంగా ఒకసారి ఈ న్యాచురల్ ఆయిల్ వాడారంటే ఖచ్చితంగా ఎక్కువ సార్లు అంటే మరలా కూడా అంటే ప్రతిసారి ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసే విధంగా ఒక మంచి స్వచ్ఛమైనటువంటి ఎద్దు గానుగ నూనె తయారు చేసే విధానాన్ని మీరు అప్రోచ్ అవుతారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మనకు యజమాని తెలియజేశారు.